అందరికీ నమస్కారం. ఈరోజు ప్రైవేట్ కాలేజీల పీపీపీ మోడల్ విధానానికి వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఒక భాగంగా మేము ఈ నియోజకవర్గం నుంచి సేకరించినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా మా జిల్లా పార్టీ హెడ్ ఆఫీస్కి పంపించడం, మరి ఆ తరుణంలో మీ అందరికీ ఒక విషయం తప్పకుండా తెలియజేసినటువంటి పరిస్థితి. ఎందుకనంటే మరి ఈ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారితో ఈ రాష్ట్రం అట్టడుగి అల్లాడుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం దేశమంతా కూడా అనేక వైద్యశాలలో లేకపోతే ప్రభుత్వ కళాశాలలు నెలకొల్పాలి, తద్వారా వచ్చేటువంటి వైద్యుల ద్వారా ఈ దేశ జనాభాని ఇటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉత్పన్నం అవుతే కనుక మనం అందరం కూడా ఈ వైద్య సదుపాయాలు వాడుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి తలంపుతో మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఎవరెవరైతే బిల్లింగ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నెలకొల్పమని చెప్పడం జరిగింది. దాన్ని మహత్తరమైన అవకాశాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుని మన ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఏ జిల్లాలో అయితే కనుక ప్రభుత్వ వైద్యశాల లేదో ఆ 17 మెడికల్ కాలేజీలు 17 జిల్లాలకి నెలకొల్పాలనేటువంటి ఆలోచనతో ఆయన 17 మెడికల్ కాలేజీలు నెలకొల్పినటువంటి పరిస్థితి. మరి 2023-24 సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసుకుని విద్యా సంవత్సరం వ్యాసం కూడా వాళ్ళందరినీ ఎన్రోల్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. మరి 24-25 సంవత్సరానికి 2 మెడికల్ కాలేజీలు పులివెందుల పాడేరు మెడికల్ కాలేజీలను కూడా రన్నింగ్లోకి తీసుకురావాలంటే ఆలోచనతో అన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేసుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మేము ఓటమి చెందుతాం. మరి ఆ 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యి మరి రన్నింగ్లోకి రానటువంటి పరిస్థితి. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో మన ఆంధ్ర రాష్ట్రానికి 2000 పైచీలకు సీట్లు అవైలబిలిటీ ఉంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ద్వారా సుమారు 2400 సీట్లు అందుబాటులో తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప నేత ఎవడున్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 17 మెడికల్ కాలేజీలకు కూడా ఉచితంగా పేదలకి వైద్యం విద్య అందజేయాలనేటువంటి తలంపుతో తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా నిర్వహణ కార్యక్రమాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం అంటే కన్వీనర్ కోట, తర్వాత బి కేటగిరీ, సి కేటగిరీ అంటే 12 లక్షల రూపాయలకి కొన్ని సీట్లు, 30% సీట్లు, 20% సీట్లు ఏమో మరి ఎన్ఆర్ఐ కోటాలో 20 లక్షల పైచీలకు కొనుగోలు శక్తి చేసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా మరి విద్యాభ్యాసం చేసుకునేటువంటి పరిస్థితి. మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు మన సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా మేము అధికారంలోకి వస్తే 100కు 100% కూడా పూర్తి స్థాయిలో కన్వీనర్ కూడా తీసుకొస్తాం. ఈ బి కేటగిరీ ఉండదు, సి కేటగిరీ ఉండదు, పేదలందరికీ అందుబాటులో తీసుకొచ్చి మొత్తం అన్ని సీట్లు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రభుత్వమే మేము బాధ్యత వహిస్తామని చెప్పినటువంటి ఈ గొప్ప ఈ నేత మరి వాళ్ళు ఏమయ్యాడని అడుగుతా ఉన్నాం. నువ్వు అసలు ఉన్న సీట్లు నువ్వు అందుబాటులో తీసుకురాలేకపోయావు. అసలు ఈ ప్రైవేట్ కాలేజీలని కూడా 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలు 66 సంవత్సరాలు వాళ్ళకి పీపీపీ మోడ్లో వాళ్ళ దాయాదులకి వాళ్ళ అనుయాయులకి అందరికీ కూడా దాచుకో పంచుకో అని బ్యాక్ అండ్ ఆఫీస్లో వాళ్ళు డోర్ టు డోర్ నుంచి మొత్తం సూట్ కేసులన్నీ తీసుకుని ఈ వైద్యాన్ని విద్యని మొత్తం కూడా బజార్ని పెట్టి పేదవాడికి నిరుపేదలకి చదువుకునేటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ఎటువంటి అందుబాటులోకి తీసుకురాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంచుల కోసం దీన్ని విద్యారంగాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించేది లేదని చెప్పి ఒక తలంపుతో ఒక మహోత్తరమైన కార్యక్రమం కోటి సంతకాల సేకరణ అనేది మేము చేపట్టడం జరిగింది. తద్వారా మా నియోజకవర్గం పెళ్లూరు నియోజకవర్గం నుంచి కూడా మేము అందరి దగ్గర అన్ని గ్రామాల్లోకి వెళ్ళి అన్ని వార్డుల్లోకి వెళ్ళి కూడా మరి మా నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మా అభిమానులు అవ్వచ్చు, అందరం కూడా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళందరికీ కూడా
మరి వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క సంతకం ద్వారా సేకరించి మరి ఆ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి తీసుకున్నటువంటి చర్యల్ని నివారించమని కోరడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున సహకరించినటువంటి మా నాయకులు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.